బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని గ్రామాలను గోదావరి వరద నీరు చుట్టుముట్టింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాలకు ఎస్డీఆర్ఎఫ్ బోట్లలోనే రాకపోకలు సాగుతున్నాయి. దాదాపు 7 లక్షల క్యూసెక్ల వరద నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి విడుదల చేయడంతో ముంపు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి నదికి నీటి ప్రవాహం అయితే కూడా అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం ఉంది. ఎప్పటికప్పుడు ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా ఎస్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించడం జరిగింది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఇప్పటికే అనేక గ్రామాల చుట్టూ కూడా గోదావరి నీటి ప్రవాహం అయితే కూడా చుట్టుముట్టింది. ఇదే సందర్భంలో ఎద్దువాగు, గుండేటివాగు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు సంబంధించి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ గ్రామాల ప్రజలకు సంబంధించి కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడుకోకుండా ఉండే విధంగా కూడా అటు అధికార యంత్రాంగం అంతా కూడా ఎస్డీఆర్ఎఫ్ని రంగంలో దించింది. మనం ఎస్డీఆర్ఎఫ్ ప్రస్తుతం అయితే కూడా మనం ఎస్డీఆర్ఎఫ్ బృందంతో ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడికక్కడ ఎక్కడైతే వాగులు ప్రాంతం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను అయితే కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అయితే కూడా రంగంలోకి దించడం జరిగింది. వాళ్ళంతా కూడా బృందాలకు ఏర్పడి దాదాపు 65 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే కూడా ప్రస్తుతం అయితే కూడా వేలేరుపాడు, కుక్కునూరు మండలం అయితే కూడా విధులు నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యంలో అది ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా తీసుకున్న సందర్భం అయితే కూడా ప్రస్తుతం కొనసాగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఈ సాయంత్రానికి ఈ నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యం అయితే కూడా కొనసాగుతున్న సందర్భాలలో అధికారులని కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు జిల్లా నుంచి.